ఏలూరు ఆక్వా రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆక్వా ఫీడ్ ధరను 4 రూపాయలు తగ్గించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఫీడ్ కంపెనీలు కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తూ లేఖ విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు. మరోపక్క వాతావరణం సహకరించకపోవడం, చెరువుల్లో తెగుళ్లొస్తాయనే భయంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో నష్టాలకే అమ్ముకుంటున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఆక్వా సాగు రైతులకు తలకమించిన భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఫీడ్ ధరలు ఉన్నాయో అవి గత కొద్ది మాసాలుగా కూడా దోపుచులాడుతున్న పరిస్థితి. రైతులు పెద్ద ఎత్తున కూడా పెరుగుతున్న ఫీడ్ ధరలను తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే కంపెనీలు మాత్రం తమ మొండి పట్టు మాత్రం వేయటం లేదు. ఒకవైపున అప్సడా, అదేవిధంగా ప్రభుత్వం రెండు చర్చలు జరిపినప్పటికి కూడా ధరల విషయంలో మాత్రం వాళ్ళు ఏమాత్రం రాజీ పట్టలేదు. మనతో ప్రస్తుతం పరిణామాలపైన ఏదైతే 4 రూపాయలు తగ్గించి మళ్ళీ ఆ రేట్లో కూడా మార్పులు చేస్తున్నారో దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆక్వాకి సంబంధించిన రైతులు కూడా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? ఇప్పుడు మీరు ధరలు ఫీడు రేట్లు పెరిగినాయి అనుకుంటున్నారా, తగ్గినాయి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అసలు ఏది స్పష్టమైన వైఖరి అనేది లేదండి. ఒకరోజు సడన్గా పెంచేస్తున్నారు, అవకాశం వచ్చినప్పుడు పెంచడానికి పెంచేస్తున్నారు. అదే రా మెటీరియల్ పెరిగింది, అవి తగ్గింది సాకులు చెప్తున్నారు. తగ్గించే టైంలో మటుకి ఆ నిలబెట్టించేసి రైతుని రేటు తగ్గించేస్తున్నారు. అలానే ఫీడ్ రేట్ బట్టి తగ్గించట్లేదండి. రైతు అనేది చాలా ఇబ్బందిగా ఉందండి. సమ్మర్ క్రాప్లో మటుకి ఫీడ్ రేటు కూడా ఎండల వల్ల బాగా తగ్గిపోతుంది. ఆ దృష్టిలో మటుకి రా మెటీరియల్ పెంచినటువంటి బాగా పెంచేస్తున్నారండి. ఇది రైతుకి చాలా వెన్నుపోటుగా ఉందండి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎంత భారం పడుతుందండి? ఎంత భారం పడుతుంది? భారం అంటే మాకు రైల్లో ముందేమో ఎక్కువ పెంచి తర్వాత తక్కువ తీసుకుంటున్నారు. రేటు మనకేమో ఇచ్చేదేమో కన్వీనియంట్గా ఏది కూడా మనకి చేపట్టలేదు. ఆ ఫీడు వేసవకాలం వచ్చేటప్పుడు గ్రోత్ కూడా కొంచెం బాగోట్లేదు. దాని మీద సెల్ యూజ్లో పడిపోతుంది. తర్వాత రైతుకి అన్ని రకాలు కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మెడిసిన్ చూస్తే మెడిసిన్ ద్వారా కూడా ఎక్కువ కట్టవలసి వస్తుంది. ఇలాగే ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు, తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ రొయ్యలు పట్టుబడి పడుతున్నారు కదండి, ఆ ధరలు ఎలా ఉన్నాయనుకోవచ్చు మీకు? పండించిన దానికను పెట్టుబడులు పెట్టిన దానికి ధరలు ఒక రకంగా లేవండి. అసలు ధరలు ఎవరి ఇష్టం. ఇవాళ కూడా రేట్లు డౌనేనండి. తప్పదు. పైనేమో వాతావరణం బాగోలేదు. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి గాలిదుమ్ములు, వర్షాలు వస్తున్నాయండి. రైతు ఏదో ఒక విధంగా ఇచ్చేయాలి. ఇవ్వకపోతే రోజు చెరువులో డ్యామేజ్ అయిపోతుంటే, రెడ్లు చేస్తుంటే అలా ఉంచలేడు కదండి. పెట్టుబడి రావాలి కదా. ఆ విధంగా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. గత కొద్ది రోజులుగా కూడా మొదట 8 రూపాయలు పెంచారు. ఆ 8 రూపాయలు ఫీడ్ రేట్లని పెంచడాన్ని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కొన్ని రోజులు సైలెంట్గానే ఉన్నప్పటికి కూడా తర్వాత మళ్ళీ ఒకేసారి 12 రూపాయలు కేజీకి, అంటే టన్నుకి పెద్ద ఎత్తున 12,000 వరకు కూడా రేటు పెరిగిన పరిస్థితి. దాని మీద రైతులు తీవ్ర స్థాయిలో మళ్ళీ ఆందోళన చేసిన నేపథ్యంలో 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పినప్పటికి కూడా అది పేపర్ పైనకి వచ్చేటప్పటికి ప్రస్తుతం 2 రూపాయలకు చేరుకోవడంతో రైతులందరూ కూడా తీవ్రంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఫతేపురం నుంచి.